Subscribe to Color Frames. అడిలైడ్ టెస్టులో తొలి రోజు అరుదైన ఘటన జరిగింది. తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్ రెండో టెస్టులో విఫలమయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన 8వ ఓవర్లో రాహుల్ కు 2 సార్లు లైఫ్ లభించింది. 8వ ఓవర్ తొలి బంతి రాహుల్ బ్యాట్ కు టచ్ అయి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో రాహుల్ నిరాశగా వెనుతిరుగుతుండగా ఎంపైర్ దాన్ని నోబాల్ గా ప్రకటించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే ఓవర్లో రాహుల్ కు మరో లైఫ్ దొరికింది. స్కాట్ వేసిన మరో బంతి రాహుల్ బ్యాట్ కు టచ్ అయి స్లిప్ లోకి వెళ్లింది. దీంతో ఆ బంతిని అలెక్స్ క్యారీ అందుకోలేకపోయాడు. అది కాస్త మిస్ అవడంతో కేఎల్ కు మరో లైఫ్ దక్కింది. అయితే మొదటిసారి అవుట్ అనుకుని రాహుల్ మైదానాన్ని వీడటానికి సిద్ధమయ్యాడు. అటు నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి విరాట్ కోహ్లీ మైదానం వరకు వచ్చాడు. కానీ ఎంపైర్ నోబాల్ గా ప్రకటించడంతో రాహుల్ తిరిగి క్రీజ్ లోకి వచ్చాడు. రాహుల్ తిరిగి క్రీజ్ లోకి వెళ్తుండటంతో విరాట్ డ్రెస్సింగ్ రూమ్ వైపుగా వెళ్లాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ తడబడింది. ఖాతా తెరవకుండానే తొలి బంతికి యశస్వి జైస్వాల్ అవుట్ కాగా కేఎల్ రాహుల్ 37 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 31, విరాట్ కోహ్లీ 7, రోహిత్ శర్మ 3 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. అయితే జైస్వాల్ రాహుల్ ఓపెనింగ్ జోడీని బ్రేక్ చేయవద్దు అన్న ఉద్దేశంతో రోహిత్ రెండో టెస్టుకు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగాడు. అయితే రోహిత్ ఆసీస్ బౌలర్లను ఎదుర్కోలేకపోయాడు. రోహిత్ కు ఆరంభ రోజుల్లో మిడిల్ లో బ్యాటింగ్ చేసేవాడు. చాలా కాలం తర్వాత మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం అతనికి కలిసి రాలేదు. మరోవైపు నితీష్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అశ్విన్ 3 4లతో 22 బంతుల్లో 22 పరుగులు చేయగా సిరాజ్ 4 కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. ఫలితంగా టీమిండియా 180 పరుగులకే ఆల్అౌట్ అయింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.